తెలంగాణ నేతలు విఘ్నులని సముద్రంలో కలుస్తున్న నీటిని వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాస్తవాలేంటో వారికి తెలుసని, అయితే ఎన్నికలు, ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని మీడియాతో అన్నారు. ఈ రోజు ప్రధాని మోదీయే కాదు, గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దేశవ్యాప్తంగా దుర్భిక్షాన్ని నివారించాలంటే నదుల అనుసంధానంతోనే సాధ్యమని చెప్పారు. ఆ దిశగానే మోదీ కూడా పోలవరం బనకచెర్ల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. సుప్రసిద్ధ ఇంజనీర్ కేఎల్ రావు కూడా నదుల అనుసంధానంలోనే దుర్భిక్షం నివారించవచ్చన్నారు. అంటే రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ వాస్తవంగా మీ అందరికీ తెలుసు, ఈరోజని కాదు, నరేంద్ర మోడీ గారే కాదు, గతంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే మన తెలుగువాడు మన కేఎల్ రావు గారు కూడా ఒకటే చెప్పారు ఆ రోజు. భారతదేశంలో ఇన్ని వనరులు ఉండి, ఇంత నీరు సమృద్ధిగా ఉండి, ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనేటి విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క పోలవరం, అదేవిధంగా బనకచెర్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇది 100 ఇయర్స్ 100 సంవత్సరాల చరిత్ర మనం చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవ్వాల, ఇప్పుడు ఇంకా దగ్గర 20,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు సముద్రంలో పోతుంది గోదావరి నుంచి. ఈరోజు స్టిల్ టుడే దగ్గర 20,000 క్యూసెక్కుల వరకు, ఈరోజు 11,000. ఈ రోజుకి దగ్గర చూస్తే అంటే ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఈ రోజుకి అయితే దగ్గర 11,000 15,000 క్యూసెక్కుల నీరు పోతూ ఉంది, ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే. అంటే దగ్గర 3,000 టీఎంసీలు పోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిన ఉన్నాం. మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనకచెర్లకు ఉపయోగించుకోవాలి. అందులో కూడా 3,000 టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం 200 టీఎంసీలే. ఇప్పుడు ఆ 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపొద్దునే సముద్రంలో కలిస్తే అంటే ఉప్పు నీరులో కలిసిపోతాయి. ఇవి కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3,000 టీఎంసీలు నీరు పోతుంది, అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత దయవుంచి అంటే ఈ అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు. కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ ఎలక్షన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా విజ్ఞులు, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ నీటిని ఉపయోగించుకోకపోతే సముద్రంలో పోతూ ఉంది, సముద్రంలో పోయే నీటిని మనం ఉపయోగించుకున్నాం. రేపొద్దున భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణాకి ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకి కూడా రేపొద్దున ఎక్కువ వాటర్ కృష్ణాలో వస్తే భవిష్యత్తులో వాళ్ళకి కూడా దీనివల్ల తెలంగాణకు కూడా లాభం కలుగుతుంది. భవిష్యత్తులో కూడా నదుల అనుసంధానం వల్ల అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా.